హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్ప్లస్ 0818. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫైనల్లీ సేఫ్గా ముంబై అయితే రీచ్ అయిపోయామండి. ముంబై రీచ్ అయిపోయాక మాకు మంచి ట్విస్ట్ అయితే ఉందన్నాను కదండి. ఆ ట్విస్ట్ ఏంటంటే మాది ఫ్లైట్ వచ్చేసి 11:30కి అండి. మిడ్ నైట్ 11:30కి మా ఫ్లైట్ అయితే మేము ముంబైలో రీచ్ అయ్యేసరికి 6 అయింది. 6 అయ్యాక మేము మొత్తం లగేజ్ అతి పికప్ చేసుకొని వెళ్ళేసరికి మా టైం కరెక్ట్గా 7:15 అలా అయిపోయింది. మాకు పైకి వెళ్ళాక అంటే ఫస్ట్ టైం జెంట్స్ లేకుండా మేము పిల్లలు తీసుకొని లేడీస్ ముగ్గురు వెళ్ళడం కొద్దిగా భయం పడుతూనే వెళ్ళాము. కాకపోతే సేఫ్గానే వెళ్ళిపోయాము. అంటే అనుకునే దానికన్నా టైం ముందు వెళ్ళిపోయాము. అయితే వెళ్ళాక మాకు ఎటు వెళ్ళాలో తెలియలేదు. అక్కడ ఒక సెక్యూరిటీ అంటే ఎయిర్ ఇండియా ఆఫీస్ ఎక్కడండి, మాకు 11 o'clock అబుదాబి ఫ్లైట్ అని చెప్పేసి అతను కొద్దిగా ఇంగ్లీష్లో అడిగాం అనమాట. మనం ఫుల్ ఎడ్యుకేటెడ్ అయితే కాదు, బట్ మేనేజ్ చేసాము. సో అక్కడ వాళ్ళు అడిగేసి మేము అక్కడికి వెళ్ళేసరికి మేడం బోర్డింగ్ క్లోజ్ అన్నారు. యాక్చువల్లీ మా ఫ్లైట్ అయితే 11:30కి మేడం బోర్డింగ్ క్లోజ్ అంటే మాకు అర్థం కాలేదు. బోర్డింగ్ క్లోజ్ అంటున్నారంటే 11:30 ఫ్లైట్కి ముందే బోర్డింగ్ అయిపోయింది అనుకుని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మెనీ కిడ్స్ దేర్ మేడం, ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ అంటే వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేయగలే. వాళ్ళు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఆఫీసర్ వచ్చి మేము అయితే రిక్వెస్ట్ చేయగలి బోర్డింగ్ అయితే అయిపోయింది. బోర్డింగ్ అయిపోగలే మా ఫ్లైట్ ఏమైందంటే దుబాయ్లో వర్షాలు పడుతున్నాయని ఎయిర్ ఇండియా 11:30కి ఉన్న ఫ్లైట్ని క్యాన్సిల్ అయిపోయిందంట. 8:15కి మా ఫ్లైట్ అనమాట. మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఇచ్చారంట. మా వారాలకి మెయిల్ రాలేదు, ఏం రాలేదు. వాళ్ళే పిల్లలు ఎక్కువ ఉన్నారని ఆఫీసర్లు అందరూ వచ్చి పిల్లలు తీసుకొని వచ్చి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారండి. ఇద్దరు పిల్లల్ని ఒక్కొక్కరు పట్టుకొని మా లగేజ్, హ్యాండ్ లగేజ్ వాళ్ళే దగ్గరుండి తీసుకొని వెళ్ళారనమాట. మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నారని ఒక అతను పట్టుకొని చాలా స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్ళాము అనమాట. ఫైనల్లీ వెళ్ళిపోయాము. మా వారాలకి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి కొద్దిగా లేట్ అవుద్దని చెప్పేసి ముంబై నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు 4 hours పట్టింది అబుదాబికి. వాళ్ళ రూమ్ నుంచి ఏంటి ఎయిర్పోర్ట్కి రావడానికి వాళ్ళకి 4 hours అంటే 3 hours. 1 hour కొద్దిగా ఫుడ్ తినేసి నెక్స్ట్ కొద్దిగా షాపింగ్ ఉందన్నమాట. ఆ షాపింగ్ చూసుకొని రావచ్చు అనుకొని లేట్గా బయలుదేరారంట. ఈలోపు మేము ఫోన్ చేసాం అనమాట. మేము చాలా పరిగెడుతున్నా బుజ్జి మేము ఫ్లైట్ మీద ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము అని చెప్పేసి అనగల వాళ్ళు కూడా షాక్. మాకు కూడా మెయిల్ ఆటి రాలేదు, ఏం రాలేదని. సో ఫైనలీ అయితే మమ్మల్ని దగ్గరుండి వాళ్ళే ఎక్కించి ఒక కార్ కూడా తీసుకొని వచ్చారనమాట. ఫైనలీ మేమైతే ఎక్కిస్తామండి. అక్కడి నుంచి పిల్లలు ఉన్నారు, టైం అవుతుందని ఒక చిన్న ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా వ్యాన్ టైపు, ఆ వ్యాన్ కూడా ఎక్కించి తీసుకొచ్చి మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఎక్కేగలే అమ్మయ్య అనుకున్నాం. మా వారాలు మేము యాక్చువల్లీ 11:30కి కలవాల్సింది, మేము 7-8 కల్లా ఎక్కేసాము. మేము అక్కడికి వెళ్ళబోతే 11 అయిపోయింది. ఫైనలీ ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయింది అనమాట. పిల్లలందరూ రిలాక్స్ అయిపోయారు. ఫైనలీ మేమైతే ఫ్లైట్ ఎక్కేసాం. ఫ్లైట్ కూడా మూవ్ అయిపోయింది అనమాట. సీరియస్లీ చెప్తున్నాను, ఫ్లైట్ జర్నీ చాలామంది టెన్షన్ పెట్టారు కానీ బట్ ఏం లేదండి, నాకైతే ఏం అనిపించలేదు. జర్నీ చేసినట్టే అనిపించలేదు. సేఫ్గా అయితే మేము ఎక్కిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ మాకు ఫుడ్ అయితే ఇచ్చారు. ఎక్కిన ఒక 15 minutes కల్లా ఫుడ్ ఇచ్చారు, ఒక జ్యూస్ ఇచ్చారు, నెక్స్ట్ కేక్, దట్టు రైస్ అనమాట. వెజిటేరియన్ అని చెప్పేసి అంటే వెజ్ నాన్ వెజ్ అని అడిగారు. సో వెజ్ అంటే వెజ్ ఇచ్చారనమాట. సో ఫుడ్ మనకి ఏది నచ్చితే అదే ఇస్తారనమాట. కొద్దిగా వెజ్ బిర్యానీ ఇచ్చారు, ఆలూ కర్రీ ఇచ్చారు, పన్నీర్ కర్రీ ఇచ్చారనమాట. చాలా ఫుడ్ అయితే చాలా లైట్గానే ఇచ్చారు. మా అబ్బాయి అయితే ఫుడ్ మట్టుకు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు మేమే తినిపించాలి, అలాంటిది వాడే తింటానన్నాడు. ఫుడ్ కూడా బాగానే నచ్చింది వాడికి కూడా. ఐఎమ్ సో హ్యాపీ. వాడు జర్నీ టైంలో నీట్గా తినేసి అసలు ఇబ్బంది పెట్టలేదు. బయటకు వచ్చాక బాగా ఇబ్బంది పెట్టాడనమాట. మేము వాడు తినేసి పడుకుని పోయాడు అనమాట. పిల్లలందరూ మా అక్క వాళ్ళందరూ బాగా ఇంకా నిద్ర టైప్ వస్తుంది ఫేసు. ఫైనల్లీ మేము అబుదాబి అయితే రీచ్ అయిపోయాము. సో పైనుంచి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అబుదాబి లొకేషన్ చాలా బాగుందండి. పైనుంచి చూడండి.
ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. వీళ్ళందరూ ఎప్పుడో కరెక్ట్గా ఫుల్గా స్టాప్ అయిపోతే దిగిపోదామని రెడీగా ఉన్నారు. సో మేము దిగిపోయాము. మాకు వన్స్ అబిదుబిలో రీచ్ అయ్యాక కొద్దిగా టెన్షన్ అయితే వచ్చింది. మన అంటే మనకి ఇక్కడ లాంగ్వేజ్ రాదు ఎలాగా అని చెప్పేసి అనుకున్నాం. బట్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. అలా జర్నీ చేస్తూనే ఉన్నాం కదా. సో ఇక్కడి నుంచి మాకు మా వారాలకి కాంటాక్ట్ ఎలా అవ్వాలని భయం. వైఫై ఉంటుందని తెలుసు కానీ పాస్వర్డ్ ఉంటుందా ఏటి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఏం లేదనమాట. మేము ఎక్కినప్పుడు అందరూ ఇటు సైడ్ వెళ్తున్నారని మేము లిఫ్ట్ అయితే ఎక్కాము. లిఫ్ట్ ఎక్కిన దగ్గర ఒక ముస్లిమ్స్ ఉన్నారనమాట. వాళ్ళు మాతోనే వచ్చారు. ఆ లేడీస్ ఈ లేడీస్ మాతోనే వచ్చారనమాట లిఫ్ట్లో. సో వాళ్ళకి అడిగామన్నమాట, ఐ వాంట్ వన్ వైఫై కనెక్షన్ అంటే వాళ్ళు ఇలాగ నో పాస్వర్డ్స్ ఏమి ఉండదు, ఓన్లీ వన్స్ ప్రెస్ ద వైఫై అని చెప్పేసి ఇలా నొక్కితే చాలు ఆన్ అయిపోద్ది అన్నారు. అయిపోగలే వన్స్ నేను మా వారికి ఫోన్ చేస్తే ఇక్కడ విపిఎన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తేనే మనకు ఫోన్ అవుతుంది అనమాట. సో విపిఎన్ ఆన్ చేసి బుజ్జి మేము ఎలా వస్తామని చెప్పేసి అంటే మీ లగేజ్లు అన్నీ పికప్ అయిపోయాక మీకు చాలా లోపల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినా మీరు లోపలే ఉండండి, వన్స్ మేము వచ్చి మీకు ఫోన్ చేస్తాం, అప్పటి వరకు బయటకు రావద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఫ్లైట్ దిగాక లగేజ్ పికప్ చేసుకోవడానికి చాలా దూరం నడాలి. బట్ ఎక్కడికక్కడ వాక్వే ఎక్సలేటర్లు ఉండడం వల్ల మాకు పెద్ద టెన్షన్ అవ్వలేదు. కాకపోతే పిల్లలు మాకు 5 పిల్లల వల్ల మేము క్యారీ చేయలేకపోయాము. వాళ్ళు కొంచెం మంది బాగా నీరసం అయిపోయేవారు. పడుకునే టైం కూడా మేము మోర్ దెన్ 12 అలా అయిపోయింది మేము అక్కడ రీచ్ అయ్యేసరికి. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ మొత్తం చూడండి. ఇక్కడ మనం దిగిపోయిన వెంటనే అబుదాబి ఎయిర్పోర్ట్లో దిగిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. కళ్ళకి హ్యాండ్స్కి కూడా ఫుల్గా స్కాన్ అయితే తీస్తారు. తీసాక మన ప్రతి బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎక్సలేటర్ మీద పెడితే మొత్తం అన్నీ స్కాన్ అవుతాయి అన్నమాట. సో ఎయిర్పోర్ట్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. మా వాడు ఫుల్గా ఆడేస్తున్నాడు వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. బట్ ఫైనల్లీ అయితే మేము వస్తాం. మా వారాలు ఫోన్ చేశారనమాట, మేము ఇంకా ఒక 10 minutes పడుతుంది, మీరు లోపలే ఉండండి, బయటకు రాకండి, అంత థ్రిల్ అయితే ఉండదు, మీరు బయటకు వస్తాయని అని చెప్పేసి మేము వచ్చాకే రమ్మన్నారు. కాకపోతే మేము ఫస్ట్ పిల్లలు పంపించాం, చూడండి ఎలా ఉంటుందో. మరి నిఖిల్ బాబు నీకేం కావాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దాం. వెల్కమ్ వెల్కమ్. నచ్చినవి కొనని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త నీరు ఇది చూద్దాం. అమ్మాయి ఫైనల్లీ మేమైతే ఎవరి హస్బెండ్స్ దగ్గరికి వాళ్ళైతే రీచ్ అయిపోయారనమాట. చాలా హ్యాపీ అయిపోయారు. సో మేము చాలా సేఫ్గా వచ్చాను. మా వారు మొక్కలో నవ్వు చూడండి, వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకొని ట్రాలీ అయితే మా వారు తీసుకెళ్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నారు. ఇక్కడ లగేజ్ మొత్తం ఇంకా ఆయనే చూసుకున్నారు. ఫైనలీ కార్ అయితే తీసుకొచ్చారు, లగేజ్ మొత్తం ఎక్కించేసాము.
ఈ కార్లోకి లగేజ్ మొత్తం ఎక్కించాక సో ఎవరి పిల్లలు వాళ్ళ డాడీ దగ్గర ఫుల్ సెట్ అయిపోయారు అనమాట. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి, వాళ్ళ డాడీల ఫేస్లో ఎంతో హ్యాపీనెస్. చూసారు కదండి, వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము అక్కడికి ఎలా వెళ్ళాము, అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ మాల్స్ ఎలా ఉంటాయి, ప్రతి వీడియో టక్క రోజుకో వీడియో చొప్పున పెడతాను. సో మీరు చేసే పని డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనమాట. సో ప్రతి ఎంజాయ్ చేయండి. మేము కూడా చాలా లాట్స్ ఆఫ్ ఫన్. చూసారా మా వారు అస్సలు వాళ్ళ కొడుకును వదలట్లేదు, ముద్దులు పెట్టేస్తూనే ఉన్నారు. ఇంకా అబుదాబి సిటీ మొత్తం చూపిస్తాను, ఇంకా దుబాయ్ వెళ్తాను, దుబాయ్ సిటీ మొత్తం చూపిస్తాను. సో మన దుబాయ్ వెళ్తాను, అబుదాబిలో ఫుల్గా సిటీస్ చూపిస్తాను. ఓకే బాయ్.